Hi, welcome to Mind All Minds. So, టాపిక్ వచ్చేసి మొబైల్. సో అసలు మొబైల్ అనేది అసలు దేనికి అది అసలు ఇన్వెంట్ చేయబడింది, వాట్స్ ద పర్పస్ ఆఫ్ దాట్ అనేది చూసుకుంటే అందరికి తెలిసిందే. ఏంటంటే అప్పుడు మనకు ల్యాండ్ లైన్ అవి ఇవి అన్నీ ఉంటే చాలా ఇబ్బంది కాబట్టి యాజ్ ద టైమ్ గోస్ ఆన్ ఒక ఏంటంటే ఒక డెవలప్మెంట్ అనేది ప్రతి ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి మన మొబైల్ మన ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఏంటంటే మొబైల్ అనేది వచ్చేసింది. ఇట్స్ ఎవ్రీ వన్ నోస్ దట్. అయితే ఇక్కడ ఫస్ట్లో మొబైల్ వచ్చిన కొత్తలో ఏమైంది, అసలు ఆ ఫోను మొబైల్ అంటేనే ఒక పెద్ద వండర్ అనమాట. అంటే మనము అసలు చేతులు పట్టుకొని ఎక్కడైనా పోయి మాట్లాడవచ్చా, ఇట్స్ మిరాకిల్ అని అనిపించేది అనమాట. సో అప్పట్లో నేను కూడా మొబైల్ ఒక చిన్న అది తీసుకున్నప్పుడు అసలు ఇట్స్ మాటలో చెప్పలేము. సో అట్లా ఇప్పుడు తర్వాత ఏమైంది, ఇక చెప్తారు కదా దేనికైనా డెవలప్మెంట్ ఉంటుంది, కొన్నిటికి తొండ ముదిరి ఊసర వెళ్ళి అవుతుంది అని. సరే పక్కన పెట్టేద్దాం. బట్ డెవలప్మెంట్ అనేది అది ఏంటంటే కొన్నిసార్లు ఎట్లా అయిపోతుంది అంటే అసలు ఎటు పోతుందో కూడా అర్థం కాని విధంగా ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ పీపుల్స్ బిహేవియర్ కావచ్చు, పీపుల్స్ డిమాండ్ కావచ్చు. అది ఒక కంపెనీ వాళ్ళు కూడా అర్థం కాదు వాట్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ వాట్స్ ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు మొబైల్ అనేది మనం మాట్లాడుకోవడానికి అని తెలుసు. సో మరి మాట్లాడుకోవడానికి వచ్చిన క్లారిటీ ఇప్పుడు మామూలుగా సరే 3G కావచ్చు, 4G కావచ్చు, 5G కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మనకు ఒక క్లారిటీ బేస్డ్ లైక్ ఒక వాయిస్ అంటే నీట్గా మనకు ఒక ట్రాన్స్మిషన్ ఒక టవర్స్ మధ్యలో ఇవన్నీ ఓకే, దట్స్ ఫైన్. అయితే ఇక్కడ వాయిస్ ఎన్హాన్స్మెంట్లో చేయడానికి క్లారిటీ ఇవన్నీ కూడా పక్కన వస్తున్నాయి. బట్ వాటి మీద కంటే కాన్సన్ట్రేషన్ ఎంతసేపు కూడా వేరే వాటి మీద అయిపోయిందనమాట మొబైల్లో. సరే మొబైల్ అంటే ఏంటి, మాట్లాడుకోవడానికి అది ఓకే. నెక్స్ట్ ఏంది, సరే పాటలు వినాలి అని అప్పుడు అనుకున్నారు. సరే అది కూడా బాగుంది. తర్వాత మ్యూజిక్ ప్లేయర్స్ అవి ఇవి అని పెట్టిరు కొత్త మొబైల్స్లో వచ్చినాయి, ఓకే. ఆ తర్వాత మ్యూజిక్స్లో కొద్దిగా లైక్ అందులో ఒక ఎన్హాన్స్మెంట్ లైక్ మంచి క్లారిటీ వినడం అట్లాంటివి వచ్చినాయి, ఓకే. ఇక తర్వాత కెమెరా మీద పడ్డారు. ఆ కెమెరా ఎట్లయిందంటే ఇప్పుడు అసలు ఒక మొబైల్ యొక్క బేసిక్ అది వదిలేసి సరే అది ఎలా ఉంటుంది, దానికి ఇంకా ప్రత్యేకంగా ఏముంది, సో వేరే చేద్దామన్నట్టు కెమెరా అనేసి అసలు ఆ మొబైల్ పక్కన పడేసి దాని ఉద్దేశం పడేసి మొత్తం ఇక సినిమాటిక్ అది ఇది అని అసలు ఇక లైక్ ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే అసలు మొబైల్ అంటే మాటలు అది కామన్, అది అయిపోయింది. ఇంకా అంతకంటే ఎక్స్ట్రా ఏముంది, ఏమంటే ఎంత ఫాస్ట్గా ప్రాసెసింగ్ అది ఇది చేస్తుంది. దీన్ని పోల్చడానికి మొబైల్ ఒక డివైస్ అని అదొకటి అయిపోయింది అనమాట, స్టేటస్ లాగా. సో నాకేమనిపిస్తుంది అంటే నేను రీసెంట్గా కూడా నేను మామూలు నార్మల్ ఫోనే యూజ్ చేసిన. బట్ ఏంటంటే అది వాయిస్ అప్పుడప్పుడు లైక్ కట్ అయిపోతుంది అనమాట అది సిగ్నల్స్. అందుకని ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా బేసిక్ వర్షన్ ఒకటి ఇంట్లో ఉంటే నేను అట్లా నడిపిస్తున్నా. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటి నీకు ఫోటోలు దిగాలి అది అనుకుంటే కెమెరాలు ఉంటాయి, అవి సరే మొబైల్ తోటి కూడా దిగొచ్చు, నష్టం లేదు. బట్ అసలు దీనికి ఎంతో లైక్ ఎంత ప్రాసెసర్ ఉంది, లేకపోతే ఎంత స్టోరేజ్ ఉంది, లేకుంటే ఎంత మెగా పిక్సెల్ కావచ్చు, లేకపోతే వాట్ టైప్ ఆఫ్ లెన్స్ డస్ ఇట్ ఇక ఇవన్నీ కూడా చూసి మొబైల్ తీసుకోవడం అంటే అసలు దాని అసలు ఉద్దేశం మర్చిపోయి. సో ఇక్కడ ఏంటంటే అసలు కనిపెట్టింది దేనికోసము, ఎటు పోతుంది మొబైల్ అనేది అనిపిస్తుంది. బట్ స్టిల్ అది ఎవరిని ఏమనలేం. బికాజ్ పీపుల్ ఆర్ దే ఆర్ డిమాండింగ్. అండ్ సో ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వాళ్ళకి ఏముంది చెప్పండి. సో వాళ్ళకు డిమాండ్స్ మీట్ కావడమే అల్టిమేట్ వాళ్ళు చేయాల్సింది. సో దట్స్ ఆల్ టు సే, దర్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. బట్ సో రీజనబుల్గా చూస్తే సంథింగ్ ఈజ్ గోయింగ్ సమ్వేర్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.